హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్సి క్రానికల్స్. సో మనకు తెలుసు, మనము తెలుగులో ఉండే టాప్ న్యూస్ పేపర్స్, తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ఉండే టాప్ న్యూస్ పేపర్స్ అండ్ పిఐబిలో వచ్చిన టాప్ ఆర్టికల్స్, అంటే ఈ రోజులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ యూజ్ అయ్యే ఆర్టికల్స్ ఏమైనా ఉంటే వాటిని మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు జూన్ 11th, ఈ రోజు పేపర్లో కానీ పిఐబిలో వచ్చిన ఆర్టికల్స్ ఎక్కువ చూద్దాం ఇంపార్టెంట్. ఈరోజు పేపర్లో అయితే ఎక్కువ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏం లేవు, బట్ ఎక్కువ పిఐబిలో ఉన్నాయి. సో అవి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏమేమి చూద్దాము. సో ఈరోజు మనం కవర్ చేసే టాపిక్స్ ఏమంటే, ఒకటి ఆర్టికల్ 142, 2 ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ టెక్స్టైల్ క్లస్టర్, ఒకటి 3 సంగీత్ నాటక అకాడమీ, ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రిలేటెడే, 4 సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్, 5 పాలిటీ రిలేటెడ్. సో మీరు ఇక్కడ సెకండ్ టాపిక్, థర్డ్ టాపిక్ టెక్స్టైల్ క్లస్టర్, సంగీత్ నాటక అకాడమీ. ఎవరైనా తెలంగాణ వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చూస్తుంటే ఈ 2 టాపిక్స్ స్కిప్ చేసేసేయండి, అవసరం లేదు. రిమైనింగ్ మటుకు ఇంపార్టెంట్ అనమాట. సో ఇందులో భాగంగా ఈరోజు మనం ఫస్ట్ న్యూస్ చూద్దాం ఏముందని. ఆర్టికల్ 142 గురించి ఉంది. ఇది హిందూలో పబ్లిష్ అయింది. ఏమని అంటే, సుప్రీంకోర్టు ఇన్వోక్స్ ఆర్టికల్ 142 టు క్వాష్ పోక్సో కన్విక్షన్ చెప్పని. సో మనకి కేసు ఏంది, పోక్సో ఏంది, ఇవంతా కూడా అవసరం లేదు. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఆర్టికల్ 142 అని వచ్చారు కదా. ఆర్టికల్ 142 అంటే ఏమో చూద్దాము. ఆర్టికల్ 142 అనేది ఒక సుప్రీంకోర్టుకు ఒక ఎక్స్ట్రాడినరీ పవర్ అనమాట. అది అంటే, సో అది యూజ్ చేసి సుప్రీంకోర్టు ఏ ఆర్డర్ అయినా పాస్ చేయొచ్చు ఫర్ కంప్లీట్ జస్టిస్. ఇంకొక రకంగా చెప్పాలంటే ఫెయిర్ అండ్ కంప్లీట్ జస్టిస్. సో డెఫినేషన్ ఫామ్లో చూస్తే, ఆర్టికల్ 142 ఎంపవర్స్ సుప్రీంకోర్ట్ extraordinary powers to pass any decree or order necessary for doing complete justice. సో ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ ఏమంటే కంప్లీట్ జస్టిస్. అంటే ఆర్టికల్ 142 ఎంపవర్స్ ద సుప్రీం కోర్ట్ టు పాస్ ఆర్డర్స్ నీడెడ్ ఫర్ కంప్లీట్ జస్టిస్ ఇన్ ఎనీ పెండింగ్ మ్యాటర్. సో మనకు అర్థమయ్యే విధంగా చూసుకోవాలంటే, కొన్ని సిచ్యువేషన్స్ రావచ్చు, అప్పుడు ఏమంటే ఎగ్జిస్టింగ్ లా ఫాలో అయినా కూడా ఫుల్ జస్టిస్ జరగకపోవచ్చు అనమాట. అప్పుడు సుప్రీంకోర్టు ఆర్టికల్ 142ని ఇన్వోక్ చేసి ఆర్డర్ పాస్ చేస్తుంది. అండ్ ఈ ఆర్టికల్ స్పెషాలిటీ ఏమంటే, ఆర్టికల్ 142 ద్వారా ఆర్డర్ కానీ పాస్ అయితే అది త్రూ టెరిటరీ ఆఫ్ ఇండియాలో అప్లికబుల్ ఉంటుంది అనమాట. త్రూ టెరిటరీ ఆఫ్ ఇండియా. అందుకే ఇది ఎక్స్ట్రాడినరీ పవర్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే, ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకి కంప్లీట్ జస్టిస్ చేయడానికి, అవసరమైన ఆర్డర్స్ పాస్ చేయడానికి స్పెషల్ పవర్స్ ఇస్తుంది అనమాట. సో ఇది ఒక్కటే గుర్తుపెట్టుకొని సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్స్ ఒకటి, కంప్లీట్ జస్టిస్, ఫెయిర్ అండ్ కంప్లీట్ జస్టిస్. ఎగ్జామ్ ఇంత ముందు కూడా ఎగ్జామ్ డైరెక్ట్గా అడిగారు ఈ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఎంపవర్ ద సుప్రీం కోర్ట్ టు పాస్ ఆర్డర్స్ ఫర్ కంప్లీట్ జస్టిస్, ఆర్టికల్ 142. ఇది ఎక్స్క్లూజివ్ టు సుప్రీం కోర్ట్, అంటే సుప్రీం కోర్టుకి మాత్రమే పవర్, హైకోర్ట్స్కి ఇటువంటి పవర్ లేదనమాట. సో ఇంకోసారి గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 142 అనేది కంప్లీట్ జస్టిస్ చేయడానికి సుప్రీం కోర్టు ఇచ్చే ఆర్డర్స్ అనమాట. ఇంతకుముందు ఒకసారి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది యూజ్ చేసి, నేషనల్ హైవేస్కి ఇటుపక్క వైన్ షాప్స్ ఉండకూడదని చెప్పి ఒక అట్లాంటివి అనమాట. అంటే జనరల్గా లా లేదు దానికి సంబంధించి. కొన్ని సిచ్యువేషన్స్లో ఎగ్జిస్టింగ్ లా ఫాలో అయినా కూడా ఫుల్ జస్టిస్ జరగకపోవచ్చు. అప్పుడు సుప్రీంకోర్టు ఫెయిర్గా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అవసరమైన ఆర్డర్స్ ఆర్టికల్ 142 ద్వారా ఇస్తుంది అనమాట. సో ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి, ఫెయిర్ అండ్ కంప్లీట్ జస్టిస్ గుర్తుపెట్టుకోండి. సో అంతే అండి. ఇది నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇది ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ అనమాట. ఆంధ్రప్రదేశ్లోని గుమ్మడి గోపాలకృష్ణ గారికి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది. సో పేరు గుర్తుపెట్టుకోండి, గుమ్మడి గోపాలకృష్ణ గారు. ఇక్కడ ఇట్లాంటి అవార్డ్స్ వచ్చినప్పుడు మనం రెండు గుర్తుపెట్టుకోవాలా. ఒకటి అవార్డు నేమ్, ఇక్కడ ఎవరు, గుమ్మడి గోపాలకృష్ణ. ఏం అవార్డు వచ్చిందంటే సంగీత్ నాటక అకాడమీ అవార్డు. కానీ దేంట్లో వచ్చింది, ఎందుకు వచ్చింది అవార్డు అంటే థియేటర్, నాటక రంగంలో అనమాట. ఒకసారి న్యూస్ కూర్చోవద్దా చూడండి. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణకు నటన విభాగంలో కేంద్ర సాహిత్య నాటక అకాడమీ అవార్డు ప్రకటించింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, నటన విభాగం కేంద్ర సాహిత్య నాటక అకాడమీ అవార్డు ఎవరికి వచ్చింది, గుమ్మడి గోపాలకృష్ణకు. సో ఇది గుర్తుపెట్టుకున్నారు కదా. ఫస్ట్ అసలు సంగీత్ నాటక అకాడమీ అంటే ఏమో చూద్దాం. సంగీత్ నాటక అకాడమీ అనేది ఆర్టిస్టులకు కానీ స్కాలర్స్కి ఇచ్చే హైయెస్ట్ అవార్డు అనమాట. ఎవరు ఇస్తారంటే సంగీత్ నాటక అకాడమీ ఇస్తుంది. జనరల్గా ఇది 5 ఫీల్డ్స్లో ఇస్తుంది అనమాట. ఏదంటే మ్యూజిక్ ఒకటి, డ్యాన్స్ ప్లస్ ఆర్ట్స్, థియేటర్, ఫోక్, ట్రెడిషనల్ ఫోక్స్ ఉంటాయి కదా, ఇవి అంతే. ఇంతకు మించి ఇంకేం చేసుకోవాల్సిన అవసరం లేదు దీంట్లో. ఈ పేరు అయితే గుర్తుపెట్టుకోండి, గుమ్మడి గోపాలకృష్ణ గారు. ఏ రంగంలో ఇచ్చారని కూడా అడుగుతారు అనమాట. నాటక రంగం, ఇంగ్లీష్లో అయితే థియేటర్. ఓకేనా. ఏ అవార్డు వచ్చిందంటే కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు.
సో అవార్డు ఎన్ని కేటగిరీస్లో ఇస్తారంటే 5 కేటగిరీస్లో ఇస్తారనమాట. సో అంతే, ఇది ఈ పేరు గుర్తుపెట్టుకోండి, గుమ్మడి గోపాలకృష్ణుడు గారు. ఆయన ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ నాటక కళా అకాడమీకి చైర్మన్ కూడా ఉన్నారనమాట ఆయన. గుమ్మడి గోపాలకృష్ణ గారికి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది. ఎందులో వచ్చిందంటే నాటక రంగంలో వచ్చింది. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇది ఈనాడులో వచ్చింది. హెడ్డింగ్ చూడండి, ధర్మవరానికి మెగా చేనేత క్లస్టర్, మంగళగిరి పిఠాపురంలోను ప్రత్యేక చేనేత ప్రాజెక్టులు. అంటే మన ఏపీలో ఒక స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ది. ఆ స్కీమ్ పేరు ఏమంటే నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, తెలుగులో అయితే జాతీయ చేనేత అభివృద్ధి పథకం. ఇంగ్లీష్లో నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, తెలుగులో జాతీయ చేనేత అభివృద్ధి పథకం. ఈ పథకం కింద ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారనమాట. సో అండర్ నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఈస్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ధర్మవరం ప్రాజెక్ట్. సో దీన్ని ఎలా చేస్తున్నారంటే, మనకు తెలుసు ధర్మవరంకి సిల్క్ సిటీ అనే పేరు ఉంది, దాన్ని రివైవ్ చేయాలని చెప్పని, ఎక్కువ పాపులర్ చేయాలని చెప్పని అక్కడే ఇక్కడ మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ పెడుతున్నారనమాట. సో దీనికి 80% ఆఫ్ ఫండింగ్ సెంటర్ ఇస్తుంది, 20% మన స్టేట్ ఇస్తుంది అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ వస్తుందంటే ధర్మవరం. వాటితో కాకుండా స్పెషల్ హ్యాండ్లూమ్ క్లస్టర్స్ ఎక్కడంటే మంగళగిరి, పిఠాపురం. సో ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకుని హ్యాండ్లూమ్ సంబంధించి. స్కీమ్ పేరు ఇంపార్టెంట్, నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అదే తెలుగులో అయితే జాతీయ చేనేత అభివృద్ధి పథకం. సో న్యూస్లో ఏముంది చూద్దాం. జాతీయ చేనేత అభివృద్ధి పథకం కింద ఆంధ్రప్రదేశ్కి 3 ప్రాజెక్టులు వచ్చాయి. ఒకటి మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ధర్మవరం, 2 స్పెషల్ హ్యాండ్లూమ్ క్లస్టర్స్, 1 అట్ మంగళగిరి, అండ్ పిఠాపురం. సో సరిపోతుంది. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఈరోజు మన ప్రధానమంత్రి గారి అధ్యక్షతన గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ నీతి ఆయోగ్ జరిగిందనమాట. సో మనకు ఇదంతా కూడా అవసరం లేదు, ఏం జరిగింది, ఎవరు పార్టిసిపేట్ చేశారు అవంతా కూడా అవసరం లేదు. ఫస్ట్ అసలు నీతి ఆయోగ్ అంటే ఏంది, గవర్నింగ్ కౌన్సిల్ అంటే ఏంది అవి తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఇది 2015లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. 1 జనవరి 2015లో. ఇంతకుముందు మనకు తెలుసు పంచవర్ష ప్రణాళికలు ఉండేవి, ప్లానింగ్ కమిషన్ ఉండేది. ఆ ప్లానింగ్ కమిషన్ని డిస్మాంటిల్ చేసేసి 1 జనవరి 2015 నీతి ఆయోగ్ని ఎస్టాబ్లిష్ చేశారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ఇంతకుముందు అంటే ప్లానింగ్ కమిషన్కి దీనికి ఉండే బేసిక్ 2 డిఫరెన్సెస్ ఏమంటే, ప్లానింగ్ కమిషన్ అనేది టాప్ డౌన్ అప్రోచ్ ఫాలో అయ్యేది. పైనుంచి కిందకి, పైన డెసిషన్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు. అదే నీతి ఆయోగ్ అంటే బాటమ్ అప్ అప్రోచ్, కింద స్టడీ చేసి తర్వాత డెసిషన్స్ తీసుకున్నారు, బాటమ్ అప్ అప్రోచ్. అండ్ ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏమంటే, ప్లానింగ్ కమిషన్కి ఇంతకుముందు ఫైనాన్షియల్ పవర్స్ ఉండేవి. మనకు తెలుసు కదా, పంచవర్ష ప్రణాళికల కింద ఎవరికి ఎంత ఇవ్వాలి ఏమి అనేది ప్లానింగ్ కమిషన్ డిసైడ్ చేసేది. కానీ నీతి ఆయోగ్కి అటువంటి పవర్స్ ఏం లేదు, జస్ట్ థింక్ ట్యాంక్ అంతే. ఇది ఈ 2 డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ జస్ట్ అడ్వైజరీ బాడీ అనమాట అది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నీతి ఆయోగ్ అంటే ఏమిటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 1 జనవరి 2015కి. ప్లస్ దానికి ప్లానింగ్ కమిషన్కి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంది గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సో నెక్స్ట్ జనరల్గా నీతి ఆయోగ్లో కాంపోజిషన్ చూస్తే చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, గవర్నింగ్ కౌన్సిల్ అని ఉంటుంది. సో ఈరోజు న్యూస్లో ఉండేది గవర్నింగ్ కౌన్సిల్. సో ఇంకోసారి కాంపోజిషన్ గుర్తుపెట్టుకోండి, చైర్మన్, వైస్ చైర్మన్, సిఇఓ, గవర్నింగ్ కౌన్సిల్. చైర్మన్ ఎప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు అనమాట. సో ప్రజెంట్ చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్ అంటే ఎవరు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. సో వైస్ చైర్మన్, సిఇఓ అనేవాళ్ళు ఫ్రీక్వెంట్గా మారుతూ ఉంటారు. ప్రజెంట్ వైస్ చైర్మన్ ఎవరంటే అశోక్ కుమార్ లహిరి గారు, అశోక్ కుమార్ లహిరి. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరంటే నిధి చిబ్బర్. ప్రజెంట్ అయితే ఈ పేర్లు గుర్తుపెట్టుకుని మళ్ళీ ఎగ్జామ్ టైంకి ఒకవేళ వీళ్ళు మారితే నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను వీటి గురించి. కానీ ఈ పేర్లు అయితే చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగిన రోజులు కూడా ఉన్నాయి. నీతి ఆయోగ్ చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు. ప్రజెంట్ వైస్ చైర్మన్ ఎవరంటే అశోక్ కుమార్ లహిరి గారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరంటే నిధి చిబ్బర్. సో మన నీతి ఆయోగ్ కాంపోజిషన్లో చైర్మన్, వైస్ చైర్మన్, సిఇఓ అయిపోయింది. గవర్నింగ్ కౌన్సిల్ ఎవరెవరు ఉంటారంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న చీఫ్ మినిస్టర్స్,
యూనియన్ టెరిటరీస్కి ఒకవేళ దేనికైనా చీఫ్ మినిస్టర్స్ ఉంటే వాళ్ళు, దాంతోపాటు లెఫ్టినెంట్ గవర్నర్స్ వీళ్ళందరూ ఉంటారన్నమాట గవర్నింగ్ కౌన్సిల్‌లో. ఇది ఇంపార్టెంట్. సో, ఈరోజు 11th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. సో, అంటే ఏముంది ఈరోజు అందరు చీఫ్ మినిస్టర్లు ప్లస్ అందరు లెఫ్టినెంట్ గవర్నర్‌లతో ఒక మీటింగ్ జరిగింది. అది 11th గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ నీతి ఆయోగ్. గవర్నింగ్ కౌన్సిల్ అంటే ఇది నీతి ఆయోగ్‌లో ఒక భాగం. మేజర్‌గా నీతి ఆయోగ్‌లో ఫస్ట్ ఎవరు చైర్మన్, వైస్ చైర్మన్, సీఈఓ, గవర్నింగ్ కౌన్సిల్. సో చైర్మన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ప్రజెంట్ వైస్ చైర్మన్, ప్రజెంట్ సీఈఓ, గవర్నింగ్ కౌన్సిల్ చూసాను. సో ఇది సరిపోతుంది నీతి ఆయోగ్ సంబంధించింది. సో మీకు అర్థమవుతుంది కదా, మనం ఒక న్యూస్ ఆర్టికల్ తీసుకొని దాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారని మనం ఎలాబరేట్గా చూస్తున్నాం అనమాట. సో నీతి ఆయోగ్ అంటే ఇంతేనా అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం వచ్చినప్పుడు. సో ఇది. సో నెక్స్ట్ టాపిక్ తీసుకుందాం. నెక్స్ట్ టాపిక్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు రెండు ఉన్నాయి, ఇన్స్పేస్ ఒకటి, LVM-3 ఒకటి. ఫస్ట్ అంటే న్యూస్ ఏందో చూద్దాం. ఇన్స్పేస్ అనేది LVM-3 వెహికల్స్ని ప్రైవేట్కి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి ఒప్పుకుంది అనమాట. సో ఫస్ట్ అసలు ఇన్స్పేస్ అంటే ఏమో చూద్దాం అనమాట. ఇంతకుముందు మనకు స్పేస్కి సంబంధించి ఏ విషయమన్నా కూడా ఇస్రోనే డీల్ చేసేది, ప్లస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డీల్ చేసేది అనమాట. కానీ 2022లో స్పేస్ సెక్టర్ని ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పని గవర్నమెంట్ 2 బాడీస్ ఎస్టాబ్లిష్ చేసింది. అందులో ఒకటి ఇన్స్పేస్, ఇంకొకటి NISL అన్నమాట. సో ఇప్పుడు ఇన్స్పేస్ న్యూస్లో ఉంది. ఇన్స్పేస్ అంటే ఏమంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఈ ఈ డెఫినేషన్ కూడా ఇంపార్టెంట్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అనమాట ఇన్స్పేస్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2022లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని మెయిన్ ఫంక్షన్ ఏమంటే ఒకటి మేజర్ ఫంక్షన్ ఏమంటే టు బ్రిడ్జ్ బిట్వీన్ ఇస్రో అండ్ నాన్ గవర్నమెంటల్ ఎంటిటీస్. అంటే ఇక్కడ ఇస్రో ఉంది, ఇక్కడ ప్రైవేట్ ప్లేయర్స్ ఉన్నారు, వీళ్ళ మధ్య ఒక అనుసంధానకర్తలాగా అనమాట. అంటే ఇస్రో డెవలప్ చేసే టెక్నాలజీస్ సమ్టైమ్స్ ప్రైవేట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడము, లైక్ బిజినెస్ పరంగా అనుకోండి. సో ఇది దీని యొక్క మెయిన్ రోల్. ఇప్పటికైతే ఇది గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్. ఇది ఇట్ యాక్ట్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ఇస్రో అండ్ నాన్ గవర్నమెంటల్ ఎంటిటీస్ టు బూస్ట్ ఇండియాస్ ప్రైవేట్ సెక్టర్. సరిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏముంది, LVM-3. LVM-3 అంటే ఇది ఒక లాంచ్ వెహికల్ అనమాట. అంటే మనకు PSLV, GSLV ఉంది కదా, ఆ విధంగా ఇది ఒక లాంచ్ వెహికల్. దీన్ని ఇంతకుముందు GSLV MK3 అనేవాళ్ళు. GSLV MK3 అనేవాళ్ళు. దీన్నే పేరు మార్చి ఇప్పుడు LVM-3 అంటున్నారు. అంటే LVM-3 అంటే ఏమంటే లాంచ్ వెహికల్ మార్క్ 3. లాంచ్ వెహికల్ మార్క్ 3. సో దీనికి ఇంకొక పేరు ఏమంటే బాహుబలి రాకెట్ కూడా అంటారు. అంటే దీనికి అంత కెపాసిటీ ఉందన్నారు పైకి తీసుకెళ్ళాక. అంటే దీని కెపాసిటీ ఎంత అంటే 1750 kgs సన్ సింక్రనస్ ఆర్బిట్కి తీసుకెళ్తుంది. 4200 kgs జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్కి తీసుకెళ్తారు అనమాట. అంటే మళ్ళీ చెప్తాను చూడండి. దీని యొక్క కెపాసిటీ ఏమంటే 4200 kgs జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్కి తీసుకెళ్తుంది. అదే లోయర్ ఆర్బిట్ కట్టి దగ్గర 10,000 kgs వరకు తీసుకెళ్తుంది అనమాట. సో అందుకని దీన్ని బాహుబలి రాకెట్ అంటారు. ఇప్పటివరకు దీంతో ఎన్ని లాంచెస్ చేశారంటే ఒకే ఒక లాంచ్ చేశారు, చంద్రయాన్-3. సో దీని ఫర్దర్ ఫ్యూచర్ ఇంపార్టెన్స్ ఏమంటే మనం గగనయాన్ మిషన్ కూడా ఈ వెహికలే వాడుతున్నాం, LVM-3. మనకు లాంచ్ వెహికల్స్ వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే 3 పాయింట్స్. ఒకటి దాని డెఫినేషన్, ఒకటి 2 దాని స్టేజెస్, సాలిడా, లిక్విడా, క్రయోజెనిక అని చెప్పి 3 స్టేజెస్ ఉంటాయి. అది 3 దాని కెపాసిటీ అనమాట. సో మనకు తెలుసు మన ఇండియాలో లాంచ్ వెహికల్స్ ఫస్ట్ లాంచ్ చేసిన వెహికల్ పేరు SLV, శాటిలైట్ లాంచ్ వెహికల్. దాని తర్వాత వచ్చి ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ASLV. తర్వాత 92లో వచ్చింది PSLV అనమాట, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది ఇస్రోకి చాలా రిలయబుల్ వెహికల్ అనమాట. ఎక్కువ లాంచ్ చేసిన వెహికల్ కూడా ఇదే అనమాట, PSLV. దీని తర్వాత వచ్చిన వెహికలే GSLV, జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో ఇప్పుడు దీనికి అప్గ్రేడ్ చేసిన తర్వాత వర్షన్ ఏమంటే LVM-3. అంటే మనం అనుకోవచ్చు LVM-3 వాడుతున్నాం కాబట్టి PSLV, GSLV వాడట్లేదా అంటే వాడుతున్నాం, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్. LVM-3 అంటే హెవీ రాకెట్స్ ఏమైనా తీసుకెళ్ళకి LVM-3 వాడుతున్నాము.
ఫ్యూచర్లో గగనయాన్ మిషన్ కూడా దీన్నే వాడుతున్నాం అనమాట. సో దీని స్టేజెస్ చూస్తే 3 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ సాలిడ్, సెకండ్ లిక్విడ్, థర్డ్ క్రయోజెనిక్. ఇప్పటికి ఇది గుర్తుపెట్టుకోండి. సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్ అవి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే ఇన్స్పేస్ గురించి నేర్చుకున్నాం. ఇన్స్పేస్ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్. అంటే అక్కడే ఉంది కదా స్పేస్ ప్రమోషన్. సో ఇస్రో డెవలప్ చేసే టెక్నాలజీస్ని ప్రైవేట్కి ట్రాన్స్ఫర్ చేసేకి, ఐ మీన్ టు యాక్ట్ యాజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ఇస్రో అండ్ నాన్ గవర్నమెంటల్ ఎంటిటీస్ టు ప్రమోట్ ప్రైవేట్ స్పేస్ పార్టిసిపేషన్. అందుకు క్రియేట్ చేసిన బాడీయే ఇన్స్పేస్ అనమాట. తర్వాత LVM-3. LVM-3 అనేది ఒక లాంచ్ వెహికల్. దానికి ఇంకొక పేరు GSLV-M3. దాని కెపాసిటీ ఎంత? జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్కి 4200 kgs. అదే లోయర్ ఎర్త్ ఆర్బిట్కి 10,000 kgs. సో దాని స్టేజెస్ 3 స్టేజెస్: సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్. సో క్రయోజెనిక్ అంటే ఏంటి, సాలిడ్, ఇవన్నీ మనం ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఈరోజు సంబంధించే ఉన్న ఆర్టికల్స్. సో ఇవన్నీ మీకు ఇంకా ఇన్డెప్త్గా చూడాలంటే మన వెబ్సైట్ ఉంది కదా, psccronicles.com అని. దాంట్లో చూస్తే మీకు రివిజన్కి హెల్ప్ అవుతుంది. ఈరోజు డిస్కస్ చేసిన టాపిక్స్ అన్ని ఉన్నాయి చూడండి. ప్లస్ ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు ఏమి అనేది కూడా ఉంటుంది. అది మీకు ఒకసారి చూపిస్తాను, మనకు అది ఎలా ఉంటుంది ఏమి అని. చూడండి ఇక్కడ, ఇది మన వెబ్సైట్ ఇది. సో మనం ఇప్పుడు గుమ్మడి గోపాలకృష్ణ గారి గురించి డిస్కస్ చేసాము. మీరు ఇది ఓపెన్ చేస్తే, సో న్యూస్లో ఎందుకు ఉంది, గుమ్మడి గోపాలకృష్ణ గారు అంటే ఎవరు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగచ్చు, ప్లస్ సంగీత్ నాకెట్ అకాడమీ ఏ అవార్డ్స్ ఇస్తుంది, స్టాటిక్కి ఎలా లింక్ చేసుకోవాలి, రివిజన్ ఇంకొకసారి, దాంతోపాటు కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనమాట. సో ఇంకోటి చూద్దాము, నీతి ఆయోగ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కసారి ఈ వీడియో విని ఇది ఒకసారి చదువుకుంటే మీకు ఆ టాపిక్ మొత్తం వచ్చేసినట్టు. ఇంకా మళ్ళీ మీరు నీతి ఆయోగ్ స్పెసిఫిక్గా వేరే చోట చదవాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ ఉంది. సో దాని నేచర్ ఉంది, నీదర్ అదే కాన్స్టిట్యూషనల్, నాన్ కాన్స్టిట్యూషనల్, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని ఉంది. కీ షిఫ్ట్ ప్లానింగ్ కమిషన్కి దాని డిఫరెన్స్ ఏముంది, కాంపోజిషన్ ఉంది. సో నీతి ఆయోగ్ వర్సెస్ ప్లానింగ్ కమిషన్ ఉంది. సో దీన్నే మనము ఇంటరాక్టివ్ లెర్నింగ్ కూడా అనొచ్చు అనమాట. అంటే మనం ఒక టాపిక్ నేర్చుకుని ఆ రోజు దాన్ని రివిజన్ చేసేసి దాంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగచ్చు, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ కూడా. ఇక్కడ ఇంకొక ఏరియా ఉంది, డ్రాప్ ఆర్ కన్ఫ్యూజింగ్ పాయింట్స్. ఒకవేళ కన్ఫ్యూజన్, మనం జనరల్గా కొన్ని పాయింట్స్ కన్ఫ్యూజ్ అయిపోతాం కదా, అవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, నీతి ఆయోగ్ ఈజ్ ఎ స్టాట్యుటరీ బాడీ. కరెక్ట్ ఫ్యాక్ట్. ఇట్ ఈస్ నీదర్ కాన్స్టిట్యూషనల్ నార్ స్టాట్యుటరీ. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్. మనం ఏమనుకుంటాం, కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు కాబట్టి స్టాట్యుటరీ బాడీ అయిండొచ్చు అని మనం అనుకుంటాము, కానీ కాదు. ఇలాంటి కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్స్ ప్రతి ఒక్క ఆర్టికల్గా ఉంటుంది అనమాట. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఒక్కసారి చదివితేనే మీకు అర్థమవుతుంది మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, మన క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చని. సో నా రిక్వెస్ట్ ఏమంటే, ఈ వీడియో చూసిన వెంటనే ఒకసారి ఆ వెబ్సైట్కి కూడా వెళ్ళి ఆ రోజు కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఈరోజు సంబంధించి రివిజన్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో అంతేకాకుండా మనకు ప్రీవియస్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి, మనం లాస్ట్ 10 days నుంచి చెప్పిన ఆర్టికల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో ఈరోజుకి ఇంతే. ప్రిపేర్ వెల్, వి విల్ మీట్ టుమారో.